కదా ఆ లోన్లకు సంబంధించిన ఇష్యూస్ అవన్నీ బయటపడిపోతాయని తగలబెట్టాడని వీళ్ళు ప్రచారం చేయాలి. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు అనుకుంటే వెళ్ళిపోయినట్టున్నారు. వీళ్ళ దగ్గర ఎంతవరకు ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు. అందుకని వీళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చినట్టున్నారు అట్లాంటి వాళ్ళు. ఇలాంటి ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఏం లేదు, వార్తగా ఇవ్వడం పత్రికలు చచ్చిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకటి రోజుల్లో నాకు అదే నవ్వు వస్తుంటుంది అనమాట. పేపర్లో టీవీల్లో వార్తలు చూసి బయట మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు బయట మాట్లాడుకునే మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతాయి. సోషల్ మీడియాలో పోస్టుల్ని వాట్సాప్లో షేర్ చేస్తారు. వాట్సాప్లో షేర్ అయినటువంటి వాటికి ఒకటే కొంత అల్లి పత్రికలు రాస్తాయి. పత్రికలు రాసిన దాన్ని చూసి టీవీలు బ్రేకింగ్లు వేస్తున్నాయి. దాన్ని చూసి డిబేట్లు చేస్తున్నారు. మళ్ళీ అది చూసి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. ఇలా ఉంది రివర్స్లో. మనం మన అనుభవంతోనో మన అవగాహనతోనో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, లేదా దాని అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. అక్కడ సచివాలయంలో తగలబడటం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మామూలుగా అయితే పేషీలో ప్రమాదం సంభవించింది అనుకోండి, నేను ఒప్పుకుంటా, ఏదో సంథింగ్ చేశారు. బ్యాటరీల దగ్గర దాంతో కుట్ర జరుగుతుందని నేను అనుకోను. బ్యాటరీలు అనేటటువంటి సహసిద్ధంగా తగలబడిన సందర్భాలు ఎన్నో చూసాం. మన ఇళ్ళ దగ్గర తగలబడినటువంటి ఎన్నిసార్లు చూడలేదు, ఆఫీసుల దగ్గర కానీ అట్లాంటివి. వాటి మనకు అనుభవం ఉంది కాబట్టి మనం మాట్లాడతాం దాంట్లో.